హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ ముట్టడికి భారతీయ జనతా పార్టీ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరుగుతోంది. రైట్. హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద బీజేపీ నేతలు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, లైవ్ అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మూర్తి. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా బీజేపీ మాజీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రియాంక గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దుమారం వేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఉదయం ప్రియాంక గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు నిరసనగా కాంగ్రెస్ సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ వింగ్ అంతా కూడా గాంధీ భవన్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి బీజేపీ ఆఫీస్ ని ముట్టడించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ సందర్భంగా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి జరిగింది. ఆ సందర్భంగా కూడా అక్కడ ఉద్ధరించే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం దాన్ని నిరసిస్తూ బీజేవైఎం సంబంధించినటువంటి బీజేపీ విభాగం, ఒక విభాగమైనటువంటి బీజేవైఎం కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీగా గాంధీ భవన్ చేరుకోవడం జరిగింది. గాంధీ భవన్ చేరుకొని పెద్ద ఎత్తున వారంతా కూడా గాంధీ భవన్ లోనికి చచ్చిపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా భారీగా మోహరించినటువంటి పోలీసులంతా కూడా వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఫ్లెక్సీలన్నింటినీ కూడా బీజేవైఎం నేతలు, బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా చింపివేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం నేతలంతా కూడా గాంధీ భవన్ లోనికి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కొంత లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటు ముట్టడికి యత్నించినటువంటి బీజేపీ శ్రేణులందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం గాంధీ భవన్ కి రెండు వైపులా ప్రధాన గేట్లు, రెండు గేట్లు కూడా తాళాలు వేయడంతో పాటు భారీ గేట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ ముట్టడికి నిరసనగా వచ్చినటువంటి బీజేపీ నేతలు అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కావాలనే పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయం పైన దాడులు తెగబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గాంధీ భవన్ ప్రధాన గేట్లన్నింటిని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు కూడా గాంధీ భవన్ లకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రస్తుతం పోలీసులు అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా వారందరినీ చెక్ చేసిన తర్వాత మాత్రమే లోనికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం గాంధీ భవన్ చేరుకున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణుల ముట్టడితో ఆయన హుటాహుటిన గాంధీ భవన్ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి రెండు జాతీయ పార్టీల కార్యాలయాల పైన ఒకరిపై ఒకరు ముట్టడి కార్యక్రమాలు చేసుకుంటుంది. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల హాట్ టాపిక్ గా మారుతుందని చెప్పాలి. ఎందుకంటే ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి జాతీయ పార్టీ నాయకులు, శ్రేణులంతా కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఏంటనేటటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.